For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. గురువుగారు, జ్యేష్ఠ పౌర్ణమి అంటే ఏమిటి? ఆ జ్యేష్ఠ పౌర్ణమి విశిష్టత ఏంటి? దాన్ని ఎలా చేసుకోవాలి? ప్రతి పౌర్ణమికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ఏ మాసానికి సంబంధించినటువంటి నక్షత్రంతో ఆ పౌర్ణమి వస్తుంది. కిందసారి వచ్చింది మనకు మహావైశాఖి అని చెప్పి, వైశాఖ పౌర్ణమికి చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థలు నడిచినాయి. అయితే ఇక్కడ మనకు ఎలా ఉంటుందంటే అండి, జ్యేష్ఠ పౌర్ణమి వచ్చేటప్పటికి త్రిక్రమ యోగాలు కొన్ని ఆపాదిస్తుంటాయి ఒక్కొక్క సమయంలో. ఇప్పుడైతే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు, ఇంటికి జ్యేష్ఠ కుమారుడు ఎవరైతే ఉంటారో వారు అనువంశికంగా ఒక్కొక్కరే జన్మకు వస్తూ ఉంటారు. తాతగారికి ఒకడే కొడుకు, ఆయనకి ఒకడే కొడుకు, ఇలా ఒకడే కొడుకుగా వస్తుంటారు. ఆ ఏకోక్తంగా ఉండేటువంటి ఎవరైతే ఉంటారో వారికి బహు ప్రమాదంగా మనం చెప్పవచ్చండి. ఈ యొక్క పౌర్ణమికి మాత్రం, పౌర్ణమి నుంచి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు స్త్రీలైనా కావచ్చు, పురుషులైనా కావచ్చు, ఆ ఇంటికి పెద్ద జ్యేష్ఠ, అది ప్రథమం, అది స్త్రీ అయినప్పటికీ కూడా పురుషులు అయినప్పటికీ కూడా, ఒకవేళ అమ్మాయి పెద్ద అబ్బాయి చిన్న అంటే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అబ్బాయి పెద్ద అమ్మాయి చిన్న అంటే ఆ అబ్బాయిని మనం తీసుకోవాల్సిందే. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, నాకు ఒకడే కొడుకు, నేను చేసుకోవాలి, నా కొడుకు పేరైనా నేను చేయాలి. నాకు 2 అన్నయ్యలు ఉన్నారు, మా నాన్నగారు వాళ్ళు 7. అలా కాకుండా మా తాతగారికి మా నాన్నగారు ఒకరేజీ, మా నాన్నగారికి అన్నయ్య ఒకరేజీ, అలా వచ్చినప్పుడు ఆ వంశీకృతంలో వాళ్ళందరూ కూడా ఈ ప్రమాదానికి దీని యొక్క బారిన పడక తప్పదు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే స్వతహాగా కూడా జ్యేష్ఠ నక్షత్రం వారు ఎప్పుడు ఎదుటి మనిషికి ఏదైనా ఒక ఉపకారం చేద్దామని ఆలోచన చేస్తూ అపకారాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. ఒక మనిషికి మంచి చేస్తారు, ఇన్ టైంలో స్పందించలేదు అని చెప్పి ఆ మనిషిని తిట్టిపోస్తూ ఉంటారు. వాళ్ళకి జన్మతహాగా ఉన్నది ఏమిటి అంటే ఏదో ఒక మంచి చేయడానికి వెళ్ళటం, మాట పట్టడం, అది వాళ్ళకి స్వతహాగా ఉండేది. ఎందువలన అంటే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు, ఇంద్రో జ్యేష్ఠ మన నక్షత్రమేతి అని మంత్రం చెప్పబడింది. ఇంద్రుడు ఎవరు? దేవతలకి రాజు, స్వర్గానికి అధిపతి. అయినా అతను ఎప్పుడు ఏడిపేగా, ఎవరు వచ్చి దానికి వస్తారు, నా సీట్లో ఎవరు కూర్చున్నారు, ఏడిపే కదా. ఈశ్వరుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, ఎంతమంది దేవతలు ఉన్నప్పటికీ కూడా, శాసించేటువంటి నవగ్రహాలున్నా ఎవరున్నప్పటికీ కూడా అతని బాధ ఏంటి, ఎవడొస్తాడో యుద్ధానికి, ఇటు పరిగెత్తాలో అని. అంటే ఆ నక్షత్ర ప్రభావమే ఎట్లా అంటే తెలివైనటువంటి భయస్థుడు, తెలివైన భయస్థుడు, వాళ్ళకి భయం ఉందన్న విషయం బయటికి పెట్టరు. తెలివైన భయస్థుడు ఏం చేస్తాడు తెలుసమ్మా? తెలియదు కదా. ఒక 10 మంది ఉన్నారు, వీడు ఒక్కడే అక్కడ ఉన్నాడు, ఏదో ఒక ఇబ్బంది రాబోతుంది, అది వీడికి భయం వేసింది. అరే ఆ ఇబ్బంది వస్తుంది, మీలో ఎవరికైనా భయం వేస్తే నా దగ్గర కూర్చోండి, నాకు భయం వేస్తుంది చెప్పి వీడు అక్కడికి వెళ్తే వాళ్ళల్లో ఒకటిగా చూస్తారని చెప్పి, మీలో భయం ఎవరైనా వేస్తే నా దగ్గరికి వచ్చి కూర్చోండి, నేను చూసుకుంటాను. ఈ 10 మంది వీడి చుట్టూతుంటారు, వీడి మధ్యలో ఉంటాడు. తెలివైన భయస్థులు చేసే ప్రక్రియ. ఈ జ్యేష్ఠ నక్షత్ర సంబంధికులు దాదాపుగా పాపం అలాంటి తెలివైన భయస్థులు. కానీ పాపం అన్యాయం చేయరండి, వాళ్ళెవరికి అన్యాయం అవుతూ ఉంటారు, మంచి చేసి కూడా. మామూలుగానే వాళ్ళు మంచి చేసి అన్యాయం అవుతూ ఉంటారు. అటువంటిది ఇప్పుడున్న వాతావరణ స్థితిలో ఈ యుగ్మం అనేటువంటిది వాళ్ళకి తీరని తలనొప్పి తీసుకొని వస్తుంది. ఎవరికైతే ఉపకారం చేస్తున్నారో వాళ్ళ నుంచే మితిమీరిన అపకారాలు ఇవన్నీ కూడా దెబ్బ గట్టిగానే తగులుతూ, ఎదురు దెబ్బలు అంటారు చూసారండి, తగులుతూ చాలా ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొనక తప్పదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు కావచ్చు, ఇంటికి పెద్ద మనిషి, పెద్దగా జన్మించిన వారు కావచ్చు, చాలా ఇబ్బంది అనేటువంటిది మామూలుగా కూడా కాదు, కొంచెం ఇబ్బందికర వాతావరణం గట్టిగానే అనుభవించాలి. వీళ్ళు ఏం చేసుకోవాలి అంటే, ఎక్కడన్నా దేవాలయంలో కానీ ఎక్కడన్నా ఎవరైనా ఆరాధిస్తున్నారు, చేస్తున్నారు అన్నట్లయితే ఆ జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించినటువంటి యో దోష సమజన తద్దోష ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవాలి. చక్కగా అమ్మవారి విగ్రహాన్ని ఫోటో ఒకటి పెట్టి సర్వతో భద్ర మండలం అమ్మవారికి వేసినటువంటి ఆ మండలం అనేటువంటి కలశ స్థాపన, అమ్మవారి స్థాపన చక్రం మీద వేయించి దానికి ఆరాధన చేసి చిన్న హోమగుండం కట్టుకొని ఈ జ్యేష్ఠ నక్షత్ర అధిదేవత ప్రత్యధిదేవత అధనక్షత్ర ప్రత్యనక్షత్ర మంత్రాలతోటి హోమం అనేటువంటిది ఆచరించడం అనేటువంటిది చాలా శ్రేయోదాయకం. అది కూడా పౌర్ణమి రోజు సాయంత్రం 5:30, 6ంటికి మొదలు పెడితే 8:30, 9, ఒక 2-3 గంటలు ఖచ్చితంగా జరుగుతుంది. అది సాయంకాలం సాయంత్రమే చేయాలమ్మా. అంటే ఆ ఘడియలు అప్పుడే కదా ఉండేది. ఆ ఘడియలు ఉన్న సమయంలో
ఈ పౌర్ణమి వెళ్ళిపోతుంది, ఈ నక్షత్రం దాటుతుంది, నక్షత్ర విధానంలో ఉన్న ఘడియలలో మనం మొదలుపెట్టి చేసుకుంటే దాని యొక్క ప్రభావం అనేటువంటిది గుడ్డి కన్నా మెల్ల ఉత్తమం అంటారు. ఆ రకంగా కానీ దెబ్బ తగలటం ఖచ్చితం. అయితే మామూలుగా చెప్పులు వేసుకున్నప్పుడు దెబ్బ తగిలితే అది కాలికి తగిలేస్తుంది, షూ వేసుకున్నప్పుడు దెబ్బతుంది, షూ దెబ్బ తగులుతుంది కానీ లోపల శరీరానికి అయితే ఇబ్బంది పడదు. ఆ రకంగా అది రక్షణ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరికి చెబుతున్నాను, జ్యేష్ఠ పౌర్ణమి అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటిది చాలా విశేషమైన స్థితిలోనే ఉంది, ఇబ్బందికర వాతావరణంలోనే ఉంది. త్రిజ్యేష్ఠ అంటుంటారు. ఆ విధానాన్ని పక్కన పెడితే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా ఇంటికి పెద్ద మనిషి అంటే పెద్ద కొడుకు కావచ్చు, పెద్ద కూతురు కావచ్చు, జ్యేష్ఠ అనేటువంటి స్థానం ఎవరికైతే వస్తుందో వారందరూ కూడా తస్మాత్ జాగ్రత్త. ఎందువల్లనంటే కొంతమంది అనిపిస్తుంది మన దగ్గరికి వస్తే మనం చూసుకుందాంలే, అప్పుడేదో చేద్దాంలే అంటారు. మన వరకు వస్తే మనం చూసేది ఏమీ లేదు. దెబ్బ తగిలిన తర్వాత జీవితకాలం ఆ మచ్చను మనం, ఇక్కడ మీకు ఒక మచ్చ కనిపిస్తుందండి, కనిపిస్తుందండి. వెళ్తూ నేను బండి నుంచి కింద పడ్డా, ఎవ్వరూ లేరు, నేను నా భార్య వెళ్తున్నాము మెహదీపట్నం వైపు. మామూలుగా అక్కడ ఏవో ఆత్మలు దయ్యాలు తిరుగుతున్నాయి, ఆ ప్లేస్లో చాలామంది వినికిడి, వెనక ముందు ఎవరు లేరు, వెళ్తూ ఏదో గోడకు గుద్దుట్టుగా కింద పడిపోయాం నేను నా భార్య. అప్పుడు ఇది తగిలింది. ఇది ఎందుకు చూపిస్తున్నాను అని అంటే అటు వెళ్ళకండి అని చెప్పారు, అయినా వెళ్ళారు, ఏం జరుగుతుందో చూద్దాం అని. మామూలుగా ఎప్పుడు కూడా నాకు ఒంటికి నా దగ్గర ఒక రక్షలు ఉంటాయండి. ఆ రోజు పూల కోసం వెళ్తున్నప్పుడు ఇవన్నీ మనకి ఎందుకు లేని చెప్పి పూలు తీసుకొద్దామని మెహదీపట్నం అదేదో మార్కెట్లో పూలు ఉంటాయంటే వెళ్తున్నా. మీరు ఇటు నుంచి వెళ్ళకండి అని అన్నారు. ఏంటంటే అక్కడ ఏవో తిరుగుతూ ఉంటని చెప్పి వింటూ ఉంటామండి అన్నారు. చూద్దాం ఏం తిరుగుతుందో, ఎవ్వరు లేరు, కింద పడ్డాం. ఇక ఇప్పటికి కూడా మచ్చపోరా. మీకు ఒక్కరికే జరిగిందండి? నేను ఒక్కనే కింద పడ్డాను, భార్య కింద, తనకేం కాలేదు. ఇప్పుడు కింద పడ్డప్పుడు ఈ వేలు ఇట్లా వెనక్కి వెళ్ళిపోయింది. ఇవాళకి కూడా ఈ వేలు నొప్పి 2.5 సంవత్సరాలు దాటింది. ఇవాళకి కూడా ఈ వేలు కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంటుంది, ఈ మచ్చ. అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే దీని ప్రమాదం పొంచి ఉంది అన్నప్పుడు, జరిగినప్పుడు చూద్దాంలే అనుకుంటే, జరిగిన తర్వాత ఆయింట్మెంట్ రాసుకుంటే ఇట్లా జీవితకాలం మచ్చే ఉంటుంది. ఆ స్థితి లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క విధానాన్ని అనుసరించి ఎక్కడైనా అవకాశం ఉంది చేస్తున్నారు అని అనుకున్నట్లయితే కనుక తెలుసుకోండి. లేదంటే మీ ఇంట్లో అయినా సరే ఎవరైనా పంతులు గారిని పిలిపించుకొని ఈ విధానం, అమ్మవారి ఫోటో పెట్టుకొని చిన్న సర్వతో భద్రమండలం వేసుకొని దాని మీద అమ్మవారిని ఆవాహన చేసుకొని ఆ పక్కన చిన్న హోమగుండం, ఇత్తడివో రాగివో మనకు దొరుకుతుంటే బయట, అవైనా తెచ్చుకొని ఆద్యాహుతులు చేసుకుంటూ ఆ నక్షత్రానికి సంబంధించిన యో దోష సమజం తద్దోష ప్రాయశ్చిత్తార్థం ఆ హోమాన్ని కనుక పూర్తి చేసుకోగలిగితే కనీసం మాత్రం గుడ్డి కన్నా మెల్ల ఉత్తమంగా అందులోంచి వాళ్ళు బయటపడగలుగుతారు. అదైతే ఖచ్చితంగా తప్పనిసరి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కావచ్చు. ఇది నేను భయపెడుతున్నాను అనుకోండి, మంచిది. నేను భయపడుతున్నానా లేదంటే జరగబోయేది చెబుతున్నానా అనేటువంటిది వాళ్ళకి అర్థం కావాలి. ఇంకాస్త బుర్ర కలిగిన వాళ్ళకైతే ఇప్పుడు జరిగేటువంటిది అర్థం కావాలి. మొన్న 5వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి అనుకుంటా పంచగ్రహ కూటమి వస్తుంది. మొత్తం నాశనం చెప్పి మొత్తం కోడై కూసింది. ఏమీ జరగదు, వర్షాలు మాత్రమే మనకు పడతాయి. ప్రమాదాలంటే యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎక్కడన్నా అగ్ని ప్రమాదం మినహాయిస్తే, 3 వర్షాలు ఎక్కువ వస్తే మినహాయిస్తే ఇంకా ఏవి ప్రమాదాలు లేవు. దీని గురించి భయపడక్కర్లేదు. కొంతమందికి మంచే తప్పితే ఎవరికి కూడా అశాంతి, అశుభం, అకాల మృత్యువు రాదు అని చెప్పి మనం వీడియో చేసాం. మరి కోడై కోసింది, మొత్తం భ్రష్టత్వం చెందుతుంది, అదే అవుతుంది ఇది అవుతుంది, అబ్బో ఇబ్బందులు పడతాము, ఆకాశంలో ఏవో జరుగుతాయి, వింతలు జరుగుతాయి, ఏమీ లేదు ఎక్కడ. అదే 6వ తారీఖు నుంచి వర్షాలు మినహాయిస్తే ఇంకేమీ లేవు విశేషంగా. అంటే మనం మంత్రానుష్ఠానం ద్వారా జరిగేటువంటి విషయాన్ని తెలుసుకొని చెప్పడం ఒక రకంగా ఉంటుంది. మీరేదో అడిగారు చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారని చెప్పే విధానం ఒక రకంగా, అది ఎట్లాగో జరిగి చావదు. అటున్నప్పుడు దాని జోలికి వెళ్ళకపోవడం మీరు. కనుక జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే వర్తతే. ఏదైనప్పటికీ కూడా కల్పసూత్ర విహితానుసారంగా, అంటే ఏది ఎలా చెయ్యాలి అని చెప్పినట్టుగా మనం చేస్తే జరగబోయేటువంటి అనర్థాల నుంచి మనం బయటపడచ్చు. ఏం జరిగితే చూద్దామంటే చూడటానికి ఏమీ ఉండదు. ఏదైనా జరగరాని జరిగితే శోక సముద్రం మినహాయిస్తే ఇంకా ఏమీ ఉండదు. కాబట్టి తస్మాత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఆ ఒక జ్యేష్ఠ పౌర్ణమి రోజు నాడు సాయంత్రం నుంచి ఆ ఒక విధానాన్ని అనుసరించి అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా సందేహాలకు చక్కటి సమాధానాలు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గురువు గారు. ఇలాంటి సందేహాలకు మీకు సమాధానాలు కావాలనుకుంటే మ్యాక్స్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.